అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో విడుదలైన లేటెస్ట్ సినిమా హనుమాన్. 2023 డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దుమ్ము రేపుతోంది. 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే హనుమాన్ ముగింపులో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న సినిమా జై హనుమాన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైనట్టు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు ప్రశాంత్ వర్మ తెలిపారు. పార్ట్ 1 నుంచి రెస్పాన్స్ పొందడంతో సీక్వెల్ పై మరింత అంచనాలు పెరిగాయి. హనుమాన్ మూవీలో శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం హనుమంతుడు ఏం చేశారు అనే కథాంశంలో సీక్వెల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోయేది ఎవరని సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక జై హనుమాన్ సీక్వెల్ లో హనుమంతుడిగా భల్లాల దేవుడు రానా దగ్గుపాటి నటిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో కనిపిస్తారని చెప్పడం, అలాగే హనుమాన్ చివరిలో కనిపించే కళ్ళు రానా లాగే ఉండడంతో అభిమానులు కన్ఫర్మ్ గా హనుమంతుడి పాత్రలో కనిపించేది రానానే అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రానా భాగం కాబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.